సో ఇప్పటి నుంచే మెల్లమెల్లగా కలి ప్రభావం అనేది కనబడుతుంది. కలి ప్రభావం కూడా ఎలా ఉంటుందంట, గురుచరిత్రలో ఎందులో రాశారని ఒక మిత్రుడు చిన్న కథగా చెప్తున్నాను. 4 యుగాలకు సంబంధించి సత్యయుగం అంటే కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో కృతయుగం వ్యక్తిని ఫస్ట్ దేవుడు ప్రవేశపెట్టండి అన్నారంట. సత్యయుగం అతను చాలా వినమ్రుడుగా వచ్చి దేవుణ్ణి సాష్టాంగ నమస్కారం పెట్టినేస్తే ఓకే సంథింగ్ ఇన్నేళ్ళు పరిపాలించాను అంటే ప్రతిదానికి రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. అది సంథింగ్ ఇది 80,000 అయితే దానికి రెట్టింపు 1,60,000, దానికి రెట్టింపు 3,20,000, 6,40,000 సంవత్సరాలు ఏదో ఉంటుంది కృతయుగంకి. మళ్ళీ అందులో రకాలు ఉన్నాయండి. ఇంకా మహాయుగం అని ఇంకేదో మన్వంతరం, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది మన్వంతరం ఏదో అంటారు. సో అట్లాగా ఈ కృతయుగం వాడు వచ్చి ఇలా ఒద్దికగా వినయంగా వచ్చాడు. తర్వాత త్రేతాయుగం వాడు కొంచెం రాజస్థంతో, రాముడు తర్వాత యుగం కదా, కొంచెం రాజస్థంతో వచ్చాడు. ఆయన కూడా చక్కగా నమస్కరించాడు. సరే నువ్వు ఇన్ని లక్షల సంవత్సరాలు. నెక్స్ట్ వాడు ద్వాపరయుగం. ద్వాపరయుగం కూడా ఇంకొంచెం రాజస్వం, కొంచెం పౌరుషం, ఇగో అన్నితో అది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో వాడు చూసాం కదా ఒకసారి ఒక సభలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, అసలు కృతయుగం తర్వాత త్రేతాయుగంలో 2 వేరు దీవుల్లో ఉండేవి, ఈర్ష్య ద్వేషాలు, ప్రేమాభిమానాలు. అదే ద్వాపరయుగం వచ్చేసరికి ఒకే ఇంట్లోకి వచ్చేసాయి. కౌరవులు పాండవులు కదా, ఒకళ్ళు మంచి వాళ్ళు ఒకళ్ళు చెడ్డవాళ్ళు కదా. సో కలియుగం వచ్చేసరికి ఒకే ఒంట్లోకి వచ్చేసింది. అది ఒకే ఇంట్లో నుంచి ఒకే ఒంట్లోకి వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చేసరికి కలిపురుషుడిని భగవంతుడు ప్రవేశపెట్టండి అనేసరికి కలిపురుషుడు ఎలా వచ్చాడో తెలుసా అండి, రెక్లెస్గా ఒక చేత్తో మర్మావయం పట్టుకొని ఒక పక్క నాలిక ఖర్చుకుని పొగరబోతులా వచ్చాడంట. నీ వాలకం చూస్తేనే అర్థమవుతుంది, నీకు ఎక్కువ సంవత్సరాలు ఇవ్వకూడదని కుదించాడు భగవంతుడు. అంటే అది ఏదైతే ఆ చరిత్రలో అలా చెప్పబడిందో దాన్ని మనం ఆపాదించుకుంటే మీరు చూడండి, ఎక్కువగా మనీ, మాట, స్త్రీ దీనికి సంబంధించినవే నేరాలు, ఘోరాలు అన్నీ కూడా ఎక్కడే ఇన్సిడెంట్ జరిగిన కదా. సో మాటకి సంబంధించి, మర్మానికి సంబంధించే చెప్పాడు ఆయన. అది ఇప్పుడు మనకి మీరు చెప్పినప్పుడు నాకు కూడా అది అదే నడుస్తుంది కదండి. మొత్తం ఎక్కడ చూడండి స్త్రీ కోసమో ధనం కోసమో అవుతుంది. మాట తప్పడం, మాట ఇవ్వడం, లేదా ఇవ్వడం, ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఎందుకు ఆర్గ్యుమెంట్ అవుతుంది, నోటుకొచ్చిన మాట ఇసిరేయబట్టే కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ బాబా వంగ గారు చెప్పిన వాటిలో కూడా కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే ఏ సంవత్సరంకి ఒకసారో 2 ఏళ్ళకి ఒకసారో జరుగుతూ ఉంటే మెల్లమెల్లగా, ఎందుకంటే జనాభా తగ్గుతూ రావాలి కదా. ఇప్పుడున్న జనాభా ఆల్మోస్ట్ 800 కోట్లు ఎంతో అంటున్నారు ప్రపంచ జనాభా, 600 కోట్లు కరెక్ట్ గుర్తులేదు. సో ఇట్లాంటి ఆ నోస్ట్రడామస్ గారు కానీ బ్రహ్మం గారు చెప్పిన దాని పరిస్థితి చూస్తే ఇప్పుడున్న జనాభాలో 1/3 మిగులుతుంది, 3వ వంతు మాత్రం మిగులుతారంట. అంటే 2/3 పీపుల్ చనిపోతారు యుద్ధాల వల్ల, ఇట్లాంటి ఫ్లైట్ యాక్సిడెంట్ల వల్ల, లేదంటే సునామీల వల్ల, లేదంటే ఉల్క పడితే కొట్టుకెళ్ళిపోవడం వల్ల, ప్రతిదీ కూడా. లాస్ట్ టైం కేరళలో చూడండి, వయనాడులో ఎంతమంది ఇదైపోయారు. అయితే ప్రకృతి అనేది ఎప్పటికప్పుడు కూడా జలిపిస్తూనే ఉంటుందంట. నువ్వు మిస్టేక్ చేస్తున్నారా, జాగ్రత్త ఇండికేషన్స్. బట్ మనం బొంగు సైన్స్ కదా అంటూ అదేదో సునామీ వచ్చిందిరా, దానికి కూడా మళ్ళీ ఏదో లాజిక్ చెప్తాడు. ఆ లాజిక్ చెప్పి డెప్త్కి వెళ్ళి అడిగితే ఇట్స్ ఎ మిరాకిల్ అంటాడు. కెన్ యూ డిఫైన్ దట్ మిరాకిల్? ఎందుకు చెప్పలేవు మిరాకిల్? అది చెప్పడం మళ్ళీ ఇంకా ఏంట్రా నువ్వు ఎంత సైన్స్ గ్రహాల్లోకి వెళ్ళిపోతుంటే మీరు ఇంకా దేవుడు దెయ్యం అంటారేంట్రా అంటాడు. వాడికి అది ఓన్గా ఎక్స్పీరియన్స్ అయితే కానీ అది నమ్మటం. ఇప్పుడు బాబా వంగా చెప్పినవి కూడా కొన్ని జరిగాయి. ఆమెకు అలా బ్లైండ్ అయిన తర్వాతే ఏదో ఒక అతీత శక్తి ఆమెను ఆవహించింది అంటారు. కరెక్టే. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, భగవంతుడు ఒక మనిషిలో ఏ లోపం పెడతాడో దానికి రెట్టింపు శక్తిలో ఇంకో శక్తి పవర్ ఏదో ఇచ్చుంటాడు. అది కొంతమంది దివ్య దృష్టి ఉంది. అంటే అది ఇచ్చాడు. చాలా మందికి మీరు అబ్జర్వ్ చేయండి, బ్లైండ్గా ఉండే వాళ్ళకి కళ్ళు మాత్రమే కనపడవు, కానీ చాలా వాళ్ళు స్మెల్ పసిగట్ట కడతారు, చిన్న సౌండ్ పసిగట్ట కడతారు, తడుముకొని ఏంటో కూడా చెప్పేస్తారు, ఏ నోటు ఏంటో కూడా చెప్తారు వాళ్ళు. మన 10 రూపాయల నోటు 20 రూపాయలు కూడా చూసి కూడా సరిగ్గా చెప్పలేము మనం. ఇప్పుడు కాయిన్స్ వచ్చాయి, 2 రూపీస్ కాయిన్స్, చిన్నవి వచ్చాయి, పెద్దవి వచ్చాయి. అందులో 10 రూపాయల కాయిన్లు కూడా 10 రూపాయల కాయిన్ ఉంది, 20 రూపాయల కాయిన్ ఉంది, మనకు తెలియదు. అది వాళ్ళకి ఇవ్వండి, ఎట్లా పట్టి చెప్పేసరి 20 రూపాయలని ఎట్లా అంటే దానికి మించి శక్తి ఏదో ఇస్తాడు. ఒక దగ్గర కుదించినప్పుడు ఇంకో దగ్గర ఎక్కువ పవర్ ఇస్తాడు. మేబీ ఆవిడ కూడా అటువంటి పవర్ ఇచ్చాడేమో. సో జనరల్గా ఇది శాస్త్రీయపరంగా ఆధ్యాత్మికంగా చూస్తే వాళ్ళు కారణ జన్మలు అంటారు, అయి ఉండొచ్చు. ఎందుకంటే
చాలామంది యుగ పురుషులు అనుకోవచ్చు, సిద్ధులు అనుకోవచ్చు, లేదంటే గురు పరంపరలో వచ్చే కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టే ఎక్కడ ఏ సమస్య వచ్చినా భారతదేశం అంత ఇంపాక్ట్ అవ్వట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఎంత వేదభూమి పుణ్యభూమి కాబట్టి దానికి కూడా కొన్ని సెంటిమెంట్స్ అవి ఉన్నాయి కాబట్టే ఇంకా నడుస్తుంది. ఇప్పుడు అనుకోవచ్చు కుంభమేళ ఎవడు చెప్పాడు దాంట్లో స్నానము అది అని, దానికి కూడా ఒక లెక్క లాజిక్ పవర్ ఉంది. కాకపోతే మనలో ప్రతిదీ దేవుడు అని చెప్పారు కాబట్టి కొంతమంది వెధవలకు అది ఎక్కదు. అదే దాన్ని సైంటిఫిక్గా చెప్పుంటే బా సూపర్ రా అనేవాళ్ళేమో. ఇప్పుడు మనం పసుపు మీద పేటెంట్ తీసుకుంటున్నారండి, చద్దనం మీద పేటెంట్ తీసుకుంటున్నారు, మనం తీసుకోలేకపోయామే. ఆఖరికి మనం ఇప్పుడు ఫైట్ చేయాల్సి వస్తుంది ఇంటర్నేషనల్ కోర్టులో. బాబు మాకు పసుపు పారాణి కింద మనం జస్ట్ ద్వారబంధాలు రాసుకునే వాళ్ళం, యాంటీబయాటిక్ అని ప్రతిదీ మేము తాగేవాళ్ళం. ఈ చద్దనం కూడా బాబు మేము వార్చిన గంజిని మీ పూర్వం ఊర్లలో మీరు చూస్తే ఆ పూజ గది కాకపోయినా వంటగదిలో అయినా కార్నర్లో మా అమ్మగారు నాకు బాగా తెలుసు మట్టు పెట్టి, మట్టు అంటే సుమ్మలాగా చేసి పెడతారు క్లాత్ది, మట్టు పెట్టి దాని మీద ఒక మట్టి కుండ పెట్టి ముందు రోజు ఉన్న అన్నాన్ని అందులో పెట్టి దానికి పసుబొట్లు పెట్టేది అమ్మ స్నానం చేశాక. లక్ష్మీదేవి అది ఉండాలి ఇంట్లో, మంచిది, ఎప్పటికి మనకి తిండికి ఇది లోటు లేకుండా ఉంటుందని. అది పడేస్తారా? పడేరు. అది ముందు రోజు గెంజి ఆ అన్నంలో వేయడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్కి పులుస్తుంది అది. అదే చెద్దన్నం. ఇప్పుడు మజ్జిగల కాన్సెప్ట్లు వచ్చేసాయి కాబట్టి పెరుగు మజ్జిగలు అందరికీ పాడి పంటలు ఉండేవి కాదుగా, పాడి అంటే పశువులు ఉండేవి కాదుగా. అప్పుడు వాళ్ళకి పెరుగులు మజ్జిగలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు కదా అందరూ బిజినెస్ అయిపోయింది, పాలు అమ్ముకుంటున్నారు, అమ్ముకున్న దాని పెరుగులు గిరుగులు చేస్తున్నారు. అప్పట్లో అసలు లేవు కదా. అప్పుడు మరి వాళ్ళకి ఎలా? సో ఆ చెద్దన్నమే అది ఎంత చిన్న పులుపు ఉండడం వల్ల చిన్న మత్తులాగా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. అసలు చిన్నప్పుడు నాకు కూడా చెద్దన్నమే అలవాటు. ఇప్పుడు చెద్దనం అనేది తెలియదు, అసలు చెద్దనం అంటే తెలియదు కూడా. చాలా మంది ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఆ మిగిలిపోయిన అన్నంలో మజ్జిగ వేసేసి రానియన్స్ చిన్న పచ్చిమిర్చి చేస్తే భలే ఉంటుంది. అది కాదు చెద్దనం, యాక్చువల్గా వార్చిన గంజి, దాన్ని పులుసు. ఇప్పుడు అన్ని కుక్కర్లే కదండి, ఎక్కడ వార్చుతాం? దానివల్ల కూడా ఈ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అసలు మీకు అర్థమవుతుంది. ఎంతమందికి వార్చడం వచ్చు, చేతులు కాలిపోవు? అమ్మాయిలకే రావట్లేదు. అఫ్కోర్స్ మళ్ళీ మీరు అలా అంటే అమ్మాయిలే చేయాలి అబ్బాయిలు చేయకూడదు అని అంటారేమో. అంటే చెప్తున్నాను అట్లాంటి ఎన్నో భారతదేశ. ఇప్పుడు తులసి మనకు అసలు ఎంత ఆయుర్వేదంలో పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు దాని మీద ఇప్పటికే 82 గ్రేట్ థింగ్స్ ఏదో కనుక్కున్నారంట. 82 మంచి లక్షణాలు ఉన్నాయి అని తులసిలో. దానికి మించి మన దగ్గర ఉన్నాయి చాలామంది. ఇప్పుడు స్కిన్ ఎలర్జీస్ వస్తే మా బామ్మగారు ఆ తులసి ఆకులో ఉప్పు పెట్టి ఎట్లా రాసి ఆ స్కిన్ ఎలర్జీ మీద రాస్తే నెక్స్ట్ డేకి తగ్గిపోయేది. ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు జ్వరం గట్రా వస్తే మంత్రాలు వేసేవారు, మీకు ఐడియా ఉందా? తేలు కుట్టిన మంత్రం వేసేవారు. అంటే నేను అనేది ఇటువంటి గొప్ప దేశం మనం కొన్ని జనరేషన్స్ వెళ్ళిపోతున్న కొద్దీ ఆ నెక్స్ట్ విద్య తండ్రి బిడ్డలకు అందించకపోవడం వల్ల ఇది ఏం తిండి పెట్టట్లేదు కదా. అప్పుడు ఫ్రీగా చేసేవారు అన్ని. అప్పట్లో మరి డబ్బులు తీసుకునేవారు కాదు. అలా డబ్బులు తీసుకుంటే ఆ వైద్యం ఫలించదు అనేవారు. ఫలించదు అనేవారు. దాని తీసుకున్న బతికేదేమో. ఇప్పుడు ఆయుష్ ఉందండి, AYUSH సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఏ అంటే ఆయుర్వేదిక్, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధయోగం, హెచ్ అంటే హోమియో. వీటన్నిటినీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పైకి తీసుకురావాలని చూస్తుంది. వీటన్నిటిలో మిగతా 4 ఓకే, కానీ సిద్ధయోగం తమిళనాడులో చాలా ఫేమస్. దాంట్లో అప్పట్లో క్యాన్సర్ కూడా మందు కనిపెట్టబడిందట. బట్ ఆ విద్యని నెక్స్ట్ జనరేషన్కి అందించే వాళ్ళు లేరు. ఎట్లా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో అట్లాంటివన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ బాబా వంగా వాళ్ళు చెప్పినవి మన వాళ్ళు సీరియస్గా తీసుకోకపోవచ్చు. బట్ మన దగ్గర కూడా కొన్ని రకాల రూల్స్ రెగ్యులేషన్స్. బ్రహ్మంగారు అంతకుముందు, బ్రహ్మంగారు తర్వాత ముందు విస్సన్న అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చెప్పింది కూడా విస్సన్న చెప్పిందే వేదం అని ఉండేది. సో అట్లా చాలా ఉన్నాయి. మరి ఇవి చెప్పింది ఇప్పటికే జరిగాయి అంటున్నారు. మొన్న ఈవెన్ ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు కూడా జూలైలో జరిగే ప్రమాదం గురించి భయపడుతున్నాం. ఆల్రెడీ జపాన్ వాళ్ళు 5th అనేది డేట్ కూడా ఫిక్స్ చేశారు. మరి చూద్దాం. జపాన్ వాళ్ళు కూడా మన దగ్గర నుంచి వెళ్ళిన బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు కదా, మనల్ని బాగా వాళ్ళు విశ్వసిస్తారు. చూడాలి. కాకపోతే అలాంటిది ఏం జరగకూడదని కోరుకుందాం. బట్ పాపం పెరిగిపోతుంది కాబట్టి ఇవన్నీ జరుగుతాయని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. దాన్ని కాస్త తగ్గించాలంటే దేవుడు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటారు. ప్రకృతి ఎప్పటికప్పుడు మనం లెసన్స్ చెప్తుంటుంది, మనకు అది ఎక్కడ అర్థం కాదు. చూడాలి. థ్యాంక్ యూ అండి.